రైట్. వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయేలా పచ్చపార్టీ చేసిన కుట్రలపై మండిపడుతున్నారు ప్రజలు. తెలుగుదేశం పార్టీ ప్రజలపై చేస్తూ ఉన్న కక్ష సాధింపు చర్య అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్లకే పెన్షన్లు తీసుకొచ్చి ఇస్తుంటే అది చూడలేని పచ్చ మొక్కలు ఇంతటి దుర్మార్గానికి తెగబడ్డాయంటున్నారు వారు. పెన్షన్లు తీసుకునే వృద్ధులు, వికలాంగులకు ఏదైనా జరిగితే దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే అడిచేస్తుండు. ఆయన ఏ రకంగానైనా కానీ పేదవాళ్ళను తొక్కేయాలా. అది 4 గంటలకు వచ్చి ఆ తలుపు తట్టి మాకు పెన్షన్లు ఇచ్చేవారండి. ఇప్పుడు ఈ పెన్షన్లు కూడా తీసేస్తే మన వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరూ కూడా ఏమైపోతారండి. టీడీపీ కానీ జనసేన కానీ ఏదైనా గెలిచినా సరే దీనికన్నా దారుణంగా ఉంటుందని మేము మరీ చెప్పుకుంటున్నాం సార్. చూశారు కదా, వాలంటీర్ వ్యవస్థ పని చేయకుండా చేసిన తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఎలా దుమ్మెత్తి పోస్తున్నారో. పేద ప్రజల సంక్షేమం ఏనాడూ పట్టని చంద్రబాబు రాజకీయాల కోసం ఇలా కుట్రలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు వారు. మాకు పింఛన్ లేకుండా బతకలేము మేము. మాకు చంద్రబాబు నాయుడు ఉంటే ఎట్లయితే చెప్పినట్టయితే మాకు జగనే బాగా చెప్పేసి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్న వాలంటీర్లపై చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో గ్యాంగ్ చివరకు పగ సాధించింది. అవ్వాతాతలకు ఏ కష్టమూ లేకుండా నెల 1వ తేదీన పొద్దున్నే తలుపు కొట్టి మరీ పింఛన్లు అందజేస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ మొదటి నుంచి రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించి ప్రజలు ఇబ్బందులు పడేలా చేశారు. ఒకరు ఇద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందుకుంటున్న 66,40,000 మంది పెన్షన్దారులు ముప్పు తిప్పలు పడేలా చేసింది పచ్చమూక. వాళ్ళు ఫస్ట్ నుంచి వాలంటరీ వ్యవస్థ మీద ఒక బ్యాడ్ ప్రచారం అయితే చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళే ఎలక్షన్ దగ్గర పడ్డాయని ఆ వాలంటరీ వ్యవస్థనే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఏ రోజు చెప్పింది చేశారు కాబట్టి వాళ్ళు. కాబట్టి వాలంటరీ వ్యవస్థ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ప్రజల్లోకి రావాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు తొత్తులు పెట్టుకున్న తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది పూర్తిగా మాన్చేస్తారు. నెల 1వ తేదీనే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు ఇక రారన్న వార్త లబ్ధిదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు పడిన అవస్థలను గుర్తు చేసుకుంటున్నారు లబ్ధిదారులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ తమకెంతో మేలు చేసిందంటున్నారు. ఎన్నికల కోడ్ సాకుతో మెరుగైన సేవలను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు తెల్లవారుజామున 4:30 నుంచి 6-8 లోపు ఇంటికొచ్చి తలుపు తట్టి మాకు ఏలుముద్ర వేయించుకుని ఇస్తున్నారు. ఒకవేళ ఏలుముద్రలు మా వయసు 76 కదా నాది, ఏలుముద్ర కనుక పడకపోతే కన్ను తీసి 5 నిమిషాలు ఇస్తున్నారు. ఈ 5 ఏళ్ళ నుంచి కూడా బాగానే వచ్చి ఇచ్చారండి. ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ఇంటికే రావాలండి బాబు, లేకపోతే చాలా కష్టం అండి. వెళ్ళలేని పరిస్థితి మరి జరగదు కదా మాకు. ఆ పెన్షన్ ఇస్తున్నాం వల్ల జగన్ గారు పుణ్యమా అంట పెన్షన్ ఇస్తున్నాం వల్ల మేము ఏదో ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నాం. వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్ ఇవ్వకపోతే తాము తీవ్ర ఇబ్బందులు పడతామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఉన్న వాలంటీర్ల వల్ల ఇప్పుడే సమస్య ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు చేసిన కుట్రలను తప్పుపడుతున్నారు వారు. ఇప్పుడు ఏంటంటే ఈ టీడీపీ వాళ్ళు ఈ వైసీపీ మన ఏవేవో లేనివన్నీ మోపేసి ఈ వాలంటీర్ వ్యవస్థను ఆపేసి చాలా చండాలంగా చేస్తున్నారండి. మా పిల్లలు మాకు తెచ్చిస్తే వాళ్ళేదో ఏదో చేస్తారు, వాళ్ళేదో ఓట్ల కోసం అడుగుతారు, ఇది అడుగుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేరండి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అంత కక్ష సాధింపు సరిగా చేయవలసినంత అంత ఇదేంటో మాకేం అర్థం కాదు. రాజకీయాల కోసం తప్పుడు ఫిర్యాదులతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న టీడీపీ, జనసేనను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నారు లబ్ధిదారులు. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలకు ఎలాంటి సేవ చేయని చంద్రబాబు ఇప్పుడు టంచనుగా అందుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునే కుట్రలు చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు.